హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళి హడావుడి చేశాడు. అక్కడ బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయని చెప్పారు. దాంతోపాటు చాలా ఆరోపణలు చేశారు. ఇది టెర్రరిస్ట్ అటాక్లకు అడ్డా అవ్వే అవకాశం ఉంది, వింత వింత దాడులు జరిగే అవకాశం ఉంది, ఆర్డిఎక్స్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా తన నోటికి ఏదొస్తే అది మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి చాలా మంది ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమన్నా చేయాలంటే మీ అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఆ బియ్యం అనేది ట్రాన్స్పోర్ట్ అయ్యింది. దానికి సంబంధించిన అధికారులు మీ వాళ్ళే అయ్యారు. లేదు మీ వాళ్ళు కాదనుకుందాం. ఎవడైతే దొంగున్నాడో, ఎవడైతే రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నాడో వాడిని దండించండి. అంతేకాని మీరు అత్యంత లాభదాయకమైనటువంటి కాకినాడ పోర్టుకొచ్చి అక్కడ పనిచేసే 20,000 మందిని మీరు దొంగలుగా తీర్చిదిద్దడం అనేది తప్పు. మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి. అంతేగాని మీరు ప్రతి ఒక్కరిని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే మేము ఇక్కడ బ్రతుకు తెరువు కోసం కష్టపడటానికి వచ్చాం. అంతేగాని మేము ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళం కాదు. మేము ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళం అయితే మీరు అన్నా మేము భరిస్తాం. మేము ఇక్కడ కూలి వాళ్ళం. మేము పని చేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని ఎందుకు తప్పుగా అంటూ ఉన్నారు? 10,000 మంది జాబులు పోతాయంటే 10,000 మందిలో ప్రతి ఒక్క కూలీ ఉన్నాడు, ప్రతి ఒక్క కస్టమర్ ఉన్నాడు, ప్రతి ఒక్క ఎంప్లాయీ ఉన్నాడు. మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు? మీకు చేతనైతే, మీకు దమ్ముంటే నువ్వు డిప్యూటీ సీఎం అయితే నువ్వు వెళ్ళి ఎవడైతే అక్రమ బియ్యాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాడో వాడిని పట్టుకొని వాడిని శిక్షించు, వాడి లైసెన్స్ క్యాన్సిల్ చెయ్యి. అది చేత కాదా నీకు? అది చేత కాదా అని అడగడం జరుగుతుంది ప్రజలు. అంతే కదూ! పోర్టుకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని బయటికి చెప్తున్నారు. రీసెంట్‌గా సిపిఎం నేత మధు కూడా ఇదే విషయాన్ని పత్రికా ముఖంగా, ప్రజల ముఖంగా అడగటం జరిగింది. ఓవరాల్‌గా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఉన్న పళంగా రేషన్ బియ్యం పైన ఎందుకు ఈ రాద్ధాంతం నడుస్తుందంటే ఇందుట్లో కూడా కుట్ర దాగుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు వాలంటీర్లు జాబ్‌లు ఇస్తాం హోల్డ్ చేసి వాళ్ళని ఒక్కసారిగా పీకేశారు. మొన్నటిదాకా మళ్ళీ తర్వాత అందరికి ఫ్రీ గ్యాస్ అని చెప్పేసి దానికి 100 లింకులు పెట్టి మీకు దీపం పథకం ద్వారానే వచ్చుండాలి. మీరు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డే ఉండాలి. బిలో పావర్టీ లైన్ ఉండాలి. అంతేకాదు ఇలా కుంటి సాకులు 100 చెప్తూ 1,45,00,000 ఇవ్వాల్సినటువంటి గ్యాస్ సిలిండర్స్‌ని కేవలం 1,10,00,000 ఇవ్వటం జరిగింది. అంటే మిగిలిన 35,00,000 గ్యాస్ సిలిండర్స్ తీసేయటం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డ్స్ ఎన్రోల్‌మెంట్ కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డులు కూడా లేపేసే ఉద్దేశంలో టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఉందా? ఎందుకంటే అక్రమ రవాణా అవుతుంది అని చెప్తూ ఉన్నారు. కానీ అక్రమ రవాణా అవుతుందంటే దానికి ఎన్ని లైసెన్సులు కావాలో అది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటివరకు తెలియలేదు. సింపుల్‌గా వచ్చేసి సీజ్ ద షిప్ అంటాడాయన. సీజ్ ద షిప్ ఎంత కామిక్ డైలాగ్ అంటే అది సినిమా చూసినట్లే. సినిమాలో అంటాడు కదా సీజ్. ఈయన అనుచరుడు కూడా సేమ్ డైలాగ్ సీజ్ ద షాప్ అన్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గౌడ ఒక దగ్గరికి వెళ్ళి రేషన్ షాప్‌లో తనిఖీ చేస్తూ సీజ్ ద షాప్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఈయన వచ్చేసి సీజ్ ద షిప్ అన్నాడు. కాపీ పేస్ట్ పంచాయతీలు ఇవన్నీ. ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ సీజ్ ద షిప్ అనే ఒక కాన్సెప్ట్ తోటి షిప్‌ని సీజ్ చేసి అక్రమ బియ్యం రవాణాని అడ్డుకుంటానని చెప్పి అడ్డుకోలేక, వాళ్ళెవరో పేర్లు చెప్పలేక, నన్ను రావద్దు అన్నారనేసి ఫోన్‌లు వచ్చినాయంట. ఆ ఫోన్‌లు ఎవరు చేశారో చెప్పలేక 10,000 మంది జీవితాలు పోతాయనేసి 2 నెలలు ఆపారట. 2 నెలలు తనని ఎవరు ఆపారో చెప్పక అసలు టోటల్‌గా ఇదంతా ఒక డ్రామా, సినిమాటిక్ డ్రామాలా క్రియేట్ చేసి ఆయన ఒక హీరోయిక్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకుంటూ చేసిన డ్రామా తప్పించి ఇందుట్లో ఏం లేదు. పైపెచ్చి ఈయన చేసినటువంటి ఈ తప్పుడు కామెంట్స్ వల్ల ఏదైతే బియ్యం ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయంటే పెట్టుకో. అసలు బియ్యం ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయని నీకు తెలిసినప్పుడు కాకినాడ పోర్టు ఏదో లంగర్ పోర్టు దగ్గర ఏపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి సెక్యూరిటీ పెట్టుకో, చెక్ చేసుకో. ఎవరితో తెలిసి సీజ్ చేసుకో. సింపుల్ కదా! దాన్ని ఒక 10, 20 చెక్ పోస్టులు దాటొచ్చి తెలంగాణ నుంచి ఎక్కడి నుంచో అన్ని బియ్యం వస్తే దాన్ని ఇష్టానుసారంగా ఆపేస్తావా? దీని ద్వారా కాకినాడ పోర్ట్ రిప్యుటేషన్ దెబ్బతిని చాలామంది ఎక్స్‌పోర్ట్స్‌కి కాకినాడ పోర్ట్‌కి రారేమో అనేసి విశ్లేషకులు
అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చేసింది ఏం లేదు, మొత్తం నాశనం తప్పించి ఏం లేదు కాకినాడ పోర్టుకెళ్ళి. షిప్‌ని మనం ఆపలేకపోయాం, ఎక్స్‌పోర్ట్‌ని ఆపలేకపోయాం. మనం ఆపాలనుకున్న షిప్ వెళ్ళిపోయింది కూడా. దీని ద్వారా కాకినాడ పోర్ట్‌లో స్మగ్లింగ్‌లు జరుగుతున్నాయి అనేసి బ్యాడ్ ప్రొపగండా. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్తారు. కొద్దిగా కూడా ఆలోచన లేకుండా చేస్తున్నారు. సీజ్ ద షిప్, సీజ్ ద సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయనకి వితౌట్ ఎనీ నాలెడ్జి అందరిని బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సీజ్ ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డు విషయంలో దీక్ష చేసి పాడు చేశాడు. అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పవర్ ప్లాంట్ ఉన్న భూముల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చి చెప్పే వరకు వెయిట్ చేశాడు. ఈ భూముల్లో కానీ, కుంటలు కానీ, చెరువులు కానీ, వన్య మృగాలు తిరిగే ప్రాంతాలు కానీ లేవంటూ సర్టిఫికేట్ ఎంఆర్ఓ చెప్పే వరకు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని భయపెట్టి బాంబులతో బెదిరించి చేశారనేసి అబద్ధ ప్రచారాలు చేశాడు. చివరికి అది వదిలేశాడు. టన్నుల్లో ఇస్తాడు. ఏంటి టన్నుల్లో ఇచ్చేది? ఫస్ట్ సీజ్ చేసిన షిప్ ఎందుకు వెళ్ళిందో వచ్చి ప్రజల ముందు మాట్లాడు దమ్ము ధైర్యం ఉంటే. సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, నేవీ వాళ్ళంటే. ఆ సెక్యూరిటీని కాదనేసి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సినిమాటిక్ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అన్నిటిని అస్సలు కంట్రోల్ చేసి పడేశారు. మొన్నేమో ఢిల్లీలో అడిగితేమో నా డిపార్ట్మెంట్ కాదు, నేను లా అండ్ ఆర్డర్ చూసుకోవట్లేదు. వంగలపూడి అనితని అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఇచ్చినట్టున్నాడు. నీకేం పని రా భయ్ ఆ డిపార్ట్మెంట్లో ఏలు పెడుతున్నావు? ఆ పిల్ల మేము చూసుకుంటాం. లా అండ్ ఆర్డర్ అనేది సీఎం కిందకు వస్తది. నేను చూసుకుంటా. జ్యుడిషియరీకి సంబంధించిన ఏమన్నా పోలీసులు ఈళ్ళంటే అమ్మాయి చూసుకుంటది నీకెందుకు అన్నట్టున్నాడు. మొన్న ఢిల్లీలో అడిగితేనేమో అది నా డిపార్ట్మెంట్ కాదు, నేను దాంట్లో వేలు పెట్టను అన్నాడు. ఇప్పుడు పౌర సరఫరాల డిపార్ట్మెంట్‌కి పవన్ కళ్యాణ్‌కి ఏం సంబంధం ఉందని ఎళ్లి కాకినాడ పోర్ట్ పరువు ప్రతిష్టలకి భంగం కలిగేలాగా ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. ఓకే. మీరు ఒక షిప్‌ని పట్టుకున్న పక్కనే ఉన్న కెన్‌స్టార్ షిప్‌ని ఎందుకు చెక్ చేయలేదు? కెన్‌స్టార్ షిప్పు మీ వాళ్ళదే అంట కదా! నాదెండ్ల మనోహర్ వాళ్ళ బంధువులదే అంట కదా! దాన్నెందుకు చెక్ చేయలేదు? దాన్నెందుకు సీజ్ చేస్తామని చెప్పలేదు? మీరు సీజ్ చేయలేదు గానీ, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ మాత్రమే దాన్ని సీజ్ చేయగలవు. ఒక కెప్టెన్స్ ఆ రేంజ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆటిల్ని సీజ్ చేయగలరు. పవన్ కళ్యాణ్ కానీ, ఇంకొకడు ఎళ్ళినా కూడా దాన్ని సీజ్ చేయలేరు. సో, ఓవరాల్‌గా మనల్ని పిచ్చోల్ని చేసి వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు అంతే. అదే దానికి తగ్గట్టుగానే చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ రేంజి, సీనియర్ రిపోర్టర్స్ ఈళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆట ఆడుకుంటున్నారు. అది నార్త్‌లో కూడా పవన్ కళ్యాణ్ పరువు నిలువున తీసి పడేస్తున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే కాకినాడ పరువు తీయడానికి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎళ్ళినట్టు తెలుస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.